ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరందరూ ప్రభువును బట్టి ప్రభువునందు ఆనందంగా ఉన్నారని, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారని, ప్రభు ద్వారా నడిపించబడుతున్నారని తలస్తూ ప్రభుని స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల్ని వినటానికి మనం సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి వచ్చి ఉన్నామని ప్రభుని స్తుతిస్తుంటున్నాను. మనము పరిశుద్ధ లేఖన భాగాలని ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఆది అంతము లేని దేవా, ఆల్ఫా ఒమేగా, కృపయు కనికరమును కలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, మాతో మీరు ఉండి ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చిన మీ యొక్క చేయని బట్టి వందనాలు, మీ యొక్క లేఖన భాగాన్ని బట్టి వందనాలు, మీ కాపుదలను బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా, మేము నా తండ్రి మీ యొక్క లేఖన భాగాల్ని ధ్యానించిన ఏంటుండగా నాతో మీరు మాట్లాడండి. మీ బాహువు అయినా మాకు భద్రతగా, మీ దగ్గర మాటలు మా కాపుదలుగా ఉన్నట్లు కృప చూపాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క హెబ్రోన్ ఆస్ట్రేలియా పరిచర్యలని మీరు దీవిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యను మీ మహిమార్థమై మీ కొరకే జరుగుటకు మీ ఎండిన కృపను అనుగ్రహించండి, సహాయపడండి. ప్రతి ఒక్క అవసరత మీ మార్గదర్శనాలు తీర్చండి. లేఖన భాగాలు వింటున్నవారు విని మేలు పొందినట్లుగా, ఆ ప్రకారం జీవించినట్లుగా సహాయపడండి. యేసునామంలో మా ప్రియమైనటువంటి శ్రోతలందరినీ మీకు అయిపోయిన చెప్పుకుంటున్నాం. వారి పిల్లల్ని, వారి యొక్క పిల్లల్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, సహాయపడండి. మీ కృపగల దయగల కార్యాలు జరిగించి నన్ను మమ్మల్ని తృప్తిపరచండి. ఇంత నడిపించారు ప్రభా, అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 13 verse 31 ఆన్వర్డ్స్. లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుంచి. ఆ గడిలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఈ శాస్త్రులు పరిసయ్యులు వీరు ఆ దినాల్లో ఉన్నటువంటి మత పెద్దలు, ఒక పెద్ద సెక్ట్ అన్నమాట. సో వారు ఈ దగ్గరికి వచ్చి, హేరోదు ఏనంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడయ్యా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళకి తెలియదు, వారికి ఈ విషయం తెలియదు. ఏ విషయం? ప్రభువారు చనిపోవటానికే వచ్చాడన్న విషయం. తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాలని, ఆ ఘోరమైనటువంటి శిలువ మరణం పొందాలని, ఆ లేఖన భాగాలు ఏవైతే పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడన్న విషయము ఈ పరిచయులకు తెలియదు. వారిలో చాలామంది శాస్త్రులు, పరిచయులు లేఖనాలని చాలా బాగా చూపిస్తారు, తొందరగా చూపిస్తారు. కానీ ఆ లేఖన భాగాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి, అవి ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయి అన్న ఆలోచన అనేది వాళ్ళకి తక్కువ. ఇక్కడ యేసుప్రభు వారు అక్కడ తన వచ్చినటువంటి ఉద్దేశం ప్రకారం ఏ మిషన్ మీద అయితే వచ్చాడో, తండ్రి యొక్క రాజ్యాన్ని విశ్రింపజేయటానికి ఆయన ఎంతగానో పాటుపడుతున్నాడో మనందరం కూడా ఈ లేఖన భాగాలను చూడవచ్చు. ఆ ఒక వచ్చిన ఉద్దేశం ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ పరలోక రాజ్యం యొక్క వార్తను, ఆ పరలోక రాజ్యపు మర్మాలను వివరిస్తూ
రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ వస్తుంటున్నాడు. ఆ సమయంలో వీళ్ళు ఎవరైతే పరిశీలు అనబడినారో వారు వచ్చి ప్రభువుని హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ను భయపెట్టాలని చూస్తున్నారు అనుకోవచ్చు. ఆయన ఏ విధంగా భయపెడుతున్నారు ఏంటి, ఏ రోజు నేను చంపాలనుకుంటున్నాడు, నేను వెళ్ళిపో అన్నట్టుగా. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, వెంటనే ప్రభువారు చాలా వేగంగా పరిగెడతారు, తప్పించుకుని వెళ్ళిపోతారు అని అనుకున్నారు వాళ్ళు. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడు, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెలగొట్టుచు స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణసిద్ధి పొందెదను. నేను ఇప్పుడు హేరోదు నన్ను హతం చేస్తాడనో లేక నేను చంపేస్తాడని నేను ఇక్కడి నుంచి వెళ్ళటం కాదు, కానీ నేను ఇక్కడే ఉండి నేను ఏ పని మీద వచ్చానో ఆ పనిని సక్రమంగా చేస్తాను, అదే కొనసాగిస్తాను, అంతేగాని భయపడి వెళ్ళను. ఎందుకంటే పిరికివారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. దేని లేఖన భాగాల్లో సెలవిస్తున్నాయి, లేఖన భాగాల్లో ఉంది పిరికివారు. ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. సో కాబట్టి ఆయన పిరికివాడు కాదు, ఆయన ధైర్యవంతుడు. ధైర్యానికి నిలువెత్తిన నిదర్శనము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యూదాగోత్రపు సింహం. అటువంటి యూదాగోత్రపు సింహాన్ని అక్కడి నుంచి వెళ్ళమంటం కానీ త్రోసివేయటం కానీ చేయకూడదు. చెప్పినా కూడా ఆయన వెళ్ళడు. సో అది మనం గమనించవచ్చు. ఆ ప్రభు అంటున్నాడు, ఆ నక్కతో ఇలాగ సెలవిచ్చుడి. అంటే నక్క అనేది మోసానికి సాదృశ్యంగా ఉంది. జిత్తులు మారి నక్క అంటారు కదా. సో మాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు వింటూ వస్తున్నప్పుడు, చిన్నతనంలో కొన్ని కథలు వింటున్నప్పుడు చాలా నక్క కథలు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ నక్క ఉన్నటువంటి కొన్ని కథలు, అక్కడ నక్క గురించి వచ్చినప్పుడు అది ఎంత జిత్తులు మారిందో లేకుంటే ఎంత మోసకరమైందో అన్న పాయింట్నే తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఇక విషయాన్ని చూస్తే బహుశా అందుకనేమో ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు, ఈ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మాటను ఉపయోగించారు, నక్కతో అని. సో కాబట్టి అంటే ఇంగ్లీష్లో కూడా నక్కనే ఉంది. సో ఇంగ్లీష్లో కూడా అదే మీనింగ్. అంటే అది నక్క అనేది మోసకరమైనది కాబట్టి, సో మోసకరమైనటువంటి హేరోదుతో ఇలాగ చెప్పండి, తను ఏ విధంగా జీవిస్తున్నాడు అని దేవునికి తెలుసు. కాబట్టి నాకు ఇలాగ చెప్పండి. నేను బహుశా అతనేమన్నా చెప్పి పంపించాడా, లేకుంటే అతను సంబంధించిన వారు ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకొని పరిచయుల ద్వారా, లేకుంటే వాళ్ళే పరిచయాలే డైరెక్ట్గా విని వచ్చి ప్రభువుకు చెప్తున్నారా మనకు తెలియదు. కానీ మొత్తానికి మాత్రం ఇది పరిచయాల సజెషన్, వారి యొక్క సలహా ఏంటంటే వెళ్ళిపోమన్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, నేను ఇప్పుడు వెళ్ళటం కదా నాయన, ఇంకా 2 రోజులు నేను ఇక్కడే ఉంటా. ఉండేం చేస్తాను, రోగులను బాగు చేస్తా. నేనుండి దయ్యాలు వెలగొట్టేస్తాను, రోగుల్ని బాగు చేస్తూ ఉంటాను ఇక్కడ. అంటే బహుశా ఈ హేరోదులో కూడా ఉన్న దయ్యాన్ని బాగొట్టే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు. సో నేడు రేపు కూడా ఇక్కడే ఉంటాను. నేను వచ్చిన పని, నా తండ్రి ఏదైతే నాకు అప్పగించాడో ఆ పనిని నేను చేస్తూ, ఆ పని ప్రకారము నేను ప్రయాసపడుతూ కొనసాగిస్తానని తను చెప్తూ వస్తుంటున్నాడు. అంటే యేసుప్రభు వారు ఇక్కడ పరసంబంధమైనటువంటి ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇస్తున్నాడే కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో భయపడటంలే, ఈ లోక సంబంధించినటువంటి ఆజ్ఞలకు భయపడటంలే. ఎక్కడైతే ఆ యొక్క ఆత్మీయ మాటలకు, లేకుంటే
ఎక్కడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు అడ్డం లేకుండా ఉంటాయో ఈ యొక్క లోకపు ఆజ్ఞలు, ఈ లోకపు పనులు, అవి మనం వాటి ప్రకారంగా మనం చేయవచ్చు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటాయో ఆ ప్రకారం మనము అంటే చేయాలి, కానీ లోకం యొక్క నియమాలను బట్టి, లోక నిబంధనలను బట్టి నడుచుకోవాల్సిన అవసరం లేదు. అది సో కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్త ప్రకటించమని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు కొన్ని దేశాలు దేవుని వాక్యానికి అనుమతి ఇవ్వవు. అయినప్పటికీ అనేకమైన ప్రయాసాలకు వచ్చి అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అనేకమైన మార్గాల ద్వారా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. వారు అక్కడ ఉన్నటువంటి లా ఇట్లా చెప్తుంది కాబట్టి, స్వార్థ ప్రకటించొద్దని చెప్తుంది కాబట్టి మనం ప్రకటించకూడదంటే అక్కడున్న ప్రజలు ప్రభువుని తెలుసుకోకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారు. అటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది కాబట్టి దాని విషయంలో మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే అక్కడికి వెళ్ళడానికి అందుబాటులో ఉన్నారో, ఎవరికైతే ఆ భారం ఉందో, వారు ఆ యొక్క దేశ ప్రజల యొక్క రక్తం గురించి అపరాధులు అవుతారు. అందుకనే వారికి అవకాశం ఉన్నప్పుడు లోక నియమ నిబంధనలను పట్టించుకొని భయపడి ఉండకుండా యేసుప్రభు ఏ విధంగా యాజ్ యూజువల్గా తను వచ్చిన పని ప్రకారం పని చేసుకుంటూ వెళ్తున్నాడో, అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే అక్కడైతే అవకాశం ఉందో అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా దేవుడు మనకి అప్పగించినటువంటి బాధ్యత ప్రకారం మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ యేసుప్రభు వారు కూడా అదే చేస్తున్నాడు. సో ఇక్కడ మనము దేవుని యొక్క ఆజ్ఞ అనేది మనకి చాలా ప్రాముఖ్యమైంది. ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలని ప్రభు నామములో కోరబడుతున్నారు. ఇక 33వ వచనంలో కూడా అంటున్నాడు, అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచ్చుండవలెను. ఆయన త్రోవ ఏంటి? తండ్రి ఏదైతే చూపించాడో అదే త్రోవ. ఆయన త్రోవ ఏంటి? ఏదో ఒక మిషన్, దేవుడు ఏదో ఒక పని అప్పగించాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళటమే అదే ఆయన త్రోవ. అంతేగాని మనుషుల యొక్క ఇష్ట ప్రకారము, మనుషుల ఆలోచన ప్రకారము ఆ త్రోవన ఆయన వెళ్ళడు. ఆయన ఈ యొక్క కస్టమ్స్, లోక సంబంధించిన పద్ధతులను బట్టి, ఆయన ఉన్నటువంటి శిక్షలను బట్టి ఆయన తన క్రమాన్ని మార్చుకోడు. ఆ విషయాన్ని గమనించాలి. ఈవెన్ ఇది ఇక ఇంకొక విషయం ఏంటంటే, పాత నిబంధనలు ఏ విధంగా రాయబడింది, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు అని సెలవు ఇచ్చారనమాట. అట్లాగే ఇప్పుడు వారు యెరూషలేము నుంచి ప్రభువుని వెళ్ళమంటున్నారంటే సో అక్కడ చనిపోవద్దనే ఉద్దేశం బహుశా మనకు తెలియదు. అయితే అల్టిమేట్గా యేసు ప్రభు వారు అక్కడే చనిపోవాలనేది అది ఒక దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ యెరూషలేము గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూద్దాం. ఈ ప్రవక్త అనేది యెరూషలేము చనిపోవాలనేది ఉంటుందన్నమాట. సో ఆ క్రమంలో యెరూషలేము గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం విందాం. 34వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొన్నో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరొల్లకపోతిరి. ఎన్నోసార్లు నేను ప్రయత్నాలు చేశాను. ఎట్లాగా? కోడి ఏ విధంగా తన పిల్లల్ని రెక్కల కింద చేర్చుకుంటుందో ఆ విధంగా చేర్చుకొని మిమ్మల్ని నా మార్గంలో తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే మీరు మాత్రం దాన్ని బట్టి వినలేదు మీరు. సో మీరొల్లకపోతిరి అని అంటా ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపొచ్చు అంటే యెరూషలేము యొక్క పని ఏంటంటే ఆ దినాల్లో అనేక మంది ప్రవక్తల్ని హతం చేస్తూ వచ్చినారు యెరూషలేములో. అందుకని దేవుడు యెరూషలేము యొక్క పట్టణాన్ని సంబోధిస్తూ వస్తున్నాడు.
వాళ్ళు ప్రవక్తలను చంపుతూ వచ్చారు. ఎందుకంటే ప్రవక్తల మాటలు ఏదైతే తండ్రి చెప్తాడో ఆ తండ్రి మాటలు ప్రవక్తలు చెప్పాలి. అక్కడ వారు వాళ్ళ అంబాసిడర్స్గా, అంటే మధ్యవర్తులుగా, పరలోకపు తండ్రికి మనుషులకి మధ్యవర్తులుగా దేవుడి ప్రవక్తలనే మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. సో వారు చెప్పిన మాటలు, అంటే తండ్రి వారికి చెప్పే మాటలు కఠినంగా ఉంటాయి కాబట్టి, వారు చేసే పాపాన్ని బట్టి మనుషులు కలిగి ఉన్నటువంటి ఆ వ్యతిరేక స్వభావాన్ని బట్టి, దేనికి అయిష్టమైన జీవితం జీవించడం ద్వారా ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఆ ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త నుంచి వచ్చే మాటలు ఆ ప్రజలకు చాలా కఠినంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రవక్తల్ని పట్టుకొని కొడుతూ రాళ్ళతో వాళ్ళని కొట్టి చంపుతూ వచ్చారు. సో ఈ కారణాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, యెరూషలేముకి పడిన పేరు ఏంటంటే ప్రవక్తలను చంపుతాను. యెరూషలేము ప్రవక్తలను చంపుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యెరూషలేము అంటంతోనే దేవుని యొక్క మందిరం అనే మనం ఆ విధంగా ప్రజెంట్ చేసుకోవచ్చు. దేవుని యొక్క మందిరం. ఈ దేవుని మందిరము ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? కొంతమంది గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు సంఘాలను పాడు చేస్తున్నారు. సంఘాన్ని పాడు చేస్తున్నారంటే ఆనాడు వారు ప్రవక్తల్ని, యెరూషలేము ప్రవక్తల్ని ఎలా చంపిందో ఆ విధంగా ఆ సంఘంలో ఉన్నటువంటి వారు క్రొత్తగా వచ్చేవారిని, అదేవిధంగా ఆత్మీయంగా నడుచుకుంటున్న వారిని, సో ఈ గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు అనేక విధాలుగా వాళ్ళని విశ్వాస భ్రష్టులుగా చేయాలని, వాళ్ళని హతం చేయాలని, అనేకమైన కుయుక్తులతో వారికి నష్టం తీసుకురావాలని, వారికి నష్టం వస్తే సంతోషించాలని, వారికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఏడుస్తుంటే వీరు బాధపడాలని ఆలోచించేవారు ఇప్పుడున్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తులు. వారు ఆ విధంగా ప్రవక్తలని చెప్పబడుతున్నటువంటి దేవుని పిల్లల్ని, సో వారి యొక్క నాశనం కోరుకుంటూ అదే స్థలంలో ఉంటారన్నమాట. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, కోడిని పిల్లల విషయాన్ని తీసుకొస్తాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు సో అక్కడ దిబ్బ ఎక్కడైతే చెత్త వేస్తారో ఆ ప్రాంతాల్లో ఈ కోడి తన పిల్లలతో కాళ్ళతో ఆ ఒక దిబ్బను రేపి అక్కడ ఏదన్నా పురుగులు ఇట్లాంటివి ఉంటే అది తింటూ తన పిల్లలకి తినిపిస్తూ వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ గ్రద్ద ఒక్కసారిగా అక్కడికి వస్తుంది అనగా వెంటనే కోడికి అర్థమైపోద్ది. కోడికి అర్థమయ్యి ఈ గ్రద్ద వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్ళటానికి ముందే వెంటనే అది ఒక శబ్దం చేసి ఆ కోడి పిల్లల్ని తన రెక్కల కిందకు పిలుస్తుంది అన్నమాట. కొన్ని శబ్దాల ద్వారా ఒక విధంగా అరవటం ద్వారా, సో ఒక విధమైన శబ్దం చేయడం ద్వారా వెంటనే ఆ కోడి పిల్లలు కొంత దూరంగా ఉన్నప్పుడు కూడా తల్లి యొక్క ఆ స్వరం, ఆ శబ్దాన్ని విని త్వరగా పరిగెత్తుకుంటూ వస్తాయి. వచ్చి రెక్కల కిందకు వచ్చి రానయ్యున్నటువంటి ఆ ప్రమాదం నుంచి, ఆ విపత్తు నుంచి తప్పించబడతాయి. అయితే ఇప్పుడు యేసుప్రభు వారు తన పిల్లల్ని ఆ విధంగా పిలుస్తున్నప్పుడు, అయ్యా మీరు వచ్చి నా బలిష్టమైన బాహువుల కింద ఉండండి, నా ఆధీనంలో ఉండండి, నా కాపుదల్లో ఉండండి అని అనేక విధాలుగా మనం పిలుస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాటల్ని పట్టించుకోకుండా విన్నట్టుగా విని కూడా విధే చెప్పకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఆ విధంగా ఉండడం ద్వారా మనం చాలా నష్టాలని
చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి దీని విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. సో వీళ్ళు ఇన్ని చేస్తున్నా కూడా వారికి అనేక విధాలుగా అనేక విషయాలు నేర్పించాలనుకుంటున్నా రెక్కల కింద తీసుకొచ్చి వారేం మాట వింటలే. మేము చేసే పనులు మేము చేస్తూనే ఉంటాం, మా బుద్ధులు మారవు. కష్టం వచ్చినప్పుడు ప్రభా అంటారు. సో అటువంటి స్వభావంతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఆ కోడి ఏ విధంగా పిలుస్తూ ఉంటుందో ఆ విధంగా నేను పిలిచి నేను భద్రపరచాలనుకుంటే, రాను నా ప్రమాదం నుంచి తప్పించాలనుకుంటే మీరు రారు కదా, మీరు వింటలేదు. మీ చెవులు మందగించిపోయినాయి, మీ కన్నులు పైకి వచ్చేసినాయి, మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, మీరు విపరీతమైన ధోరణిలో ఉన్నారు, అంతా మీకు తెలుసు అనుకుంటున్నారు, విపరీతమైనటువంటి నియమాలు పెట్టుకొని, ఎటువంటి ఉపయోగం లేనటువంటి నియమాలు పెట్టుకొని, సో మంచి చేసుకుంటున్నాం అనుకుంటూ, మేము దేవుని పనులు చేస్తున్నాం అనుకుంటూ, దేవుని కార్యాలు చేస్తున్నాం అనుకుంటూ, దేవుని కోసం జీవిస్తున్నాం అనుకుంటూ మన అనేకమైనటువంటి నష్టాలను చూస్తూ ఉన్నాం, దేవునికి దుఃఖాన్ని తీసుకొస్తూ ఉన్నాం. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ 35వ వచనంలో అంటున్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చువాడు స్థితింపడును కాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడని మీతో చెప్పుచున్నాను. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. దేవుడు యేసు ప్రభు వారు ఆయన ఇంటిని బాగు చేద్దామని వచ్చాడు. చూడండి, ఒకసారి ఇంటిని గురించి ఆలోచిస్తే ప్రతిరోజు కూడా కొంతమంది ఇళ్ళను క్లీన్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఎంతోమందిని పెట్టి క్లీన్ చేపిస్తూ ఉంటారు, రుద్దిందే రుద్ది తుడిసిందే తుడిసి ఎన్నో సార్లు చేపిస్తూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న ఇళ్ళు అయితే వాళ్ళే చేసుకుంటారు. కొంత డబ్బు బాగుండి ఎక్కువ అంటే పెద్ద ఇళ్ళు ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయంటే కొంతమంది కాంట్రాక్ట్ ఇచ్చి పని చేయించుకుంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు అదేవిధంగా మనము మన యొక్క హృదయం అనే ఇంటిని బాగు చేద్దాం, క్లీన్ చేద్దాం, శుభ్రం చేద్దాం అని అనుకుంటూ ఉంటే మనం ఇష్టపడలేదు. ప్రభా మురుగ్గానే ఉండలే, ఇదే బాగుంది, ఇదే అద్భుతంగా ఉంది, మంచి వాసన, చాలా మంచిగా ఉంది అని అనుకుంటా ఉన్నాం. ప్రభు తెలుసు అటువంటి వాతావరణం మంచిది కాదని. ఇంట్లో అటువంటి వాతావరణం ఉండుట ఏమాత్రం కూడా క్షేమకరం కాదని ప్రభువు తెలుసు. కానీ మనకు అటువంటి వాతావరణంలో ఉండి అదే బాగుంది అనుకుంటున్నాం. చూడండి, ఒక చెడు వాసనను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ వాసనకి వెంటనే మనకి అసహ్యం అనిపించి ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాం. అదే వాసనని రోజు చూస్తూ ఉంటే సో మనము విల్ లూజ్ అవర్ సెన్స్. మనం ఇంకా ఆ చెడు అన్న సెన్స్ను కోల్పోతాం. సో అట్లాగే ఇక్కడ మనము యేసు ప్రభు వారు ఈ విధంగా మన కొరకు అంటే మన ఇంటిని శుభ్రం చేయాలనుకుంటూ ఉంటే మనం ఆ చెడుకి అలవాటు పడిపోయి అదే బాగుంది అనుకుంటున్నాం. ముందు చెడు అన్న వారిని కొన్ని రోజులైన తర్వాత, కొన్ని నెలలైన తర్వాత, కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆ చెడు అనే అసలు మాటే వినపడదు. ఇదే అసలు సత్యమైంది, ఇదే ఒరిజినల్ అనుకుంటాం. ఆ విధంగా మనిషి అలవాటు పడిపోతూ ఉంటాడు ఈ పరిస్థితులకి. ప్రభు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, ఎవరైతే ప్రభువుని తెలుసుకోలేదో వారు కానీ వారి యొక్క హృదయాన్ని ప్రభు చేతికిస్తే ఆ హృదయాన్ని ప్రభు కడిగేస్తాడు, దాన్ని శుభ్రంగా అడిగేస్తాడు. ఎట్లాగా? ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఆయన యొక్క రక్తం, ఆ రక్తంతో, పరిశుద్ధ రక్తంతో
తన పవిత్ర రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. ఆ ఇంటిని, ఆ పాడుగా ఉన్న ఇంటిని మంచిగా చేస్తాడు. చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో ఉన్న ఇంటిని తన నూతన జీవం అనేటువంటి తలంపులతో, నూతన సృష్టి అనేటువంటి తలంపులతో ఆయన నింపి తన మహిమార్థమై వాడుకుంటాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలని ప్రభు పేరిట కోరబడుచున్నారు. ప్రియులారా, విన్న ప్రతి మాట మనం వీడికిల్లో ప్రభు దీవించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించునుగాక. మరొకసారి చెప్తూ ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. కృపగల దేవా, నమ్మమైన తండ్రి, మీ యొక్క ప్రేమ అపారమైంది నాయన. మాటలు సరిపోవు నాయన. మీరు మా కొరకై, మమ్మల్ని శుభ్రపరచడానికి, మమ్మల్ని బాగు చేయడానికై ఈ లోకానికి వచ్చారు. మీరు మాలాగా నేను భయపడేవారు కాదు, మాలాగా పారిపోయేవారు కాదు. మేము కష్టాలు వచ్చినప్పుడు వెన్ను చూపించేవారు. కష్టం రాకముందే వస్తుందని భయపడిపోయి ఏదేదో అయిపోయి నాయన మేము చేయని పనులను చేసేవారం. ఎంతో బాధ తీసుకొచ్చేవారం మీకు. అటువంటి వారం ప్రభు నాయన, మీరు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని ప్రేమించి మా ఏళ్ళ మీరు కలిగి ఉన్నటువంటి ఆ ఒక మితిలేని ప్రేమ, అపారమైనటువంటి కృప మీ భారాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము మీ ఇష్టానుసారంగా మేము జీవించినట్లుగా మీరు ఏదైతే మా జీవితాలు చేయాలనుకుంటున్నారో అది చేయటానికి మేము అనుమతించేవారంగా మీరే సహాయపడండి. కృప చూపాలని కోరుకుంటున్నాం. అటువంటి మనసు మాకు అనుగ్రహించండి. మా ప్రియులందరినీ మీకు జ్ఞాపకం చేసుకునండి. వారు ధైర్యంగా ఉండటానికి, ఎన్ని భయానికి పరిస్థితులు వచ్చినా ఏ పని అయితే రక్షింపబడిన వారికి అప్పగించారో ఆ ప్రకారం చేయటానికి సహాయపడండి. పరిచయలాగా అనేక మంది చెవుల్లో అనేకమైన భయానకమైన పరిస్థితుల్ని ఓదొచ్చు, కానీ వాటిని పట్టుకోకుండా మేము ముందుకు వెళ్ళడానికి సహాయపడాలని మీ కృపగల అస్సలు అప్పగించుకుంటున్నాం ప్రభా. నేను మీ రెక్కల కింద ఉండి నేర్చుకోవటానికి, మీ మాట వినటానికి సహాయపడండి. ఆ రెక్కలు ఎందువల్ల మీరు చాపారు అన్న సత్యం గుర్తెరిగి, అది మా కొరకే చాపారన్న సత్యాన్ని ఎరిగి మేము ఆ రెక్కల కింద వచ్చి సేద్దిరటానికి, ఆ రెక్కల కింద మేము సురక్షితంగా ఉండటానికి సహాయపడాలని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరో